హలో వెల్కమ్ బ్యాక్ టు అర్హా న్యాచురల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. మీ టూ. సో ఈ వీడియో వచ్చేసి వెబ్డ్ సోప్. సో మనం వెబ్డ్ సోప్ మేకింగ్ ప్రాసెస్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో స్టే ట్యూన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ప్రతి ఒక్క డౌట్కి ఐ ట్రై టు ఆన్సర్ ఇట్. సో వెబ్డ్ సోప్కి మెయిన్గా కావాల్సిందే బేస్. సో వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దట్ బేస్. ఓకే, సో ఈ బేస్ మీకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది ఇఫ్ యూ రీసెర్చ్, బట్ ఐ ప్రిఫర్ టు మేక్ ఇట్ బికాస్ రెడీమేడ్గా దొరికేటివి ఏంటంటే అందులో చాలా వరకు కెమికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి. సో ద బేస్ విచ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్గా సోర్స్ చేసినవి, అంటే న్యాచురల్గా చేసినవే మనము ఇందులో యాడ్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ లైక్ ఇంగ్రీడియంట్ డిస్టిల్డ్ వాటర్, క్యాబ్, గ్లిసరిన్, ఎస్సిఐ పౌడర్, స్టెరిక్ యాసిడ్, సో ఇవన్నీ యూజ్ చేయబోతున్నాము. సో ఇంగ్రీడియంట్స్ పేర్లు మైట్ సౌండ్ సమ్ కెమికల్ థింగ్, బట్ ఇట్స్ నాట్ అ కెమికల్ థింగ్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ స్కిన్. అండ్ దీని pH బిట్వీన్ 5.5 to 6 మధ్యలోనే ఉంటుంది, బిలో 6 ఉంటుంది. సో వెరీ జెంటిల్ ఆన్ స్కిన్. సో సో మోర్ ఓవర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్ క్యాల్కులేట్ చేసి వేయడం అన్నది ఇంపార్టెంట్. ఓకే, బేస్కి కావాల్సింది అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి వేస్తున్నామా లేదా అనేసి. ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఇటు అటు అయినా మీ వెబ్డ్ సోప్ అన్నది బేస్ సరిగా రాదు. ఇట్ బీ బాగా పల్సగా అవుతుంది, ఆర్ ఎల్స్ ఇట్ విల్ హార్డన్. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ మిక్సింగ్ ఆల్ ద ఇంగ్రీడియంట్ యాక్యురేట్గా. అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు కొందరు నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా నేను అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తున్నాను. సో వీ హ్యావ్ వేవ్ అవుట్ లిక్విడ్ పార్ట్ సపరేట్లీ అండ్ పౌడర్ ఫామ్ సపరేట్లీ. బికాస్ ఈ మాత్రం అటు ఇటు అయినా లిక్విడ్ ఫామ్లో వేస్తే మళ్ళీ అది సపరేట్ చేయడం అన్నది చాలా కష్టం. సో ఇట్స్ బెటర్ దట్ లిక్విడ్స్ అన్నీ సపరేట్గా వేవ్ అవుట్ చేసి పెట్టుకోవడం అండ్ పౌడర్ ఫామ్లో ఉన్నవి సపరేట్గా వేవ్ అవుట్ చేసి పెట్టుకోవడం అన్నది ఐ ప్రిఫర్, బికాస్ దట్ విల్ బీ ద కన్వీనియంట్ వే టు గెట్ యాక్యురేట్ క్యాల్కులేషన్ అన్నమాట. సో ఈ వెబ్డ్ సోప్ అన్నది బేస్ నేనే రెడీ చేస్తాను కాబట్టి దాని కస్టమైజేషన్ కూడా నా అకార్డింగ్లీ చేస్తాను. బికాస్ వన్స్ ద బేస్ ఈజ్ రెడీ యూ కెన్ యాడ్ ఎనీథింగ్ లైక్ బొటానికల్ పౌడర్స్తో చేయొచ్చు, క్లేస్తో చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ pulps, juices, you can use it. I prefer to use only pulps, juices and real natural thing in webbed soap. సో నేను అది నా క్యాల్కులేషన్ ప్రకారం నేను చేస్తాను కాబట్టి అది పాడవకుండా ఉంటాయి. సో ఐ గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్ దాట్ మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, సో ప్రోడక్ట్లో ఫంగస్ రాదా, పాడవదా అనేసి. డెఫినెట్గా దానికి ఎక్కువ టైం ఇస్తే పాడైపోతుంది. ఎక్కువ టైం ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ కీప్ మోర్ దెన్ 4 to 5 months దెన్ డెఫినెట్లీ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత ప్రిజర్వేటివ్స్ వేసినా కూడా ఫంగస్ వచ్చేస్తుంది. సో ఐ గివ్ బాగా ఎక్కువగా న్యాచురల్ థింగ్ ఏ ప్రోడక్ట్లో అయితే యూజ్ చేస్తానో దానికి షెల్ఫ్ లైఫ్ అనేది నేను తక్కువగా ఇస్తాను. బికాజ్ ఐ నో ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ అనేసి. సో మ్యాక్సిమమ్ 3 months వరకైతే ఖచ్చితంగా పాడవకుండా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఓవరాల్ డిపెండ్ ఆన్ హౌ మచ్ న్యాచురల్ కంటెంట్ యు ఆర్ యాడింగ్. సో నేనైతే మ్యాక్సిమం ఒక 80% న్యాచురల్గా ఉండేదే చూస్తాను. అండ్ ఐ గివ్ వెరీ షెల్ఫ్ లైఫ్ లెస్ టు దట్ ప్రోడక్ట్. బికాస్ ఆఫ్ దాట్ నా ప్రోడక్ట్స్ యూజ్ చేసే కస్టమర్స్ కూడా ఆ న్యాచురల్ థింగ్ని ఫీల్ అవుతారు. ఓకే, సో యూజ్ చేసేటప్పుడు యూ కెన్ లిటరలీ ఫీల్ దాట్ యు ఆర్ యూజింగ్ అ న్యాచురల్ ప్రోడక్ట్. బికాస్ అంత పర్సంటేజ్లో మేము న్యాచురల్ పల్ప్స్, జ్యూసెస్ వేస్తాము కాబట్టి.
అండ్ మీరు అడగొచ్చు పాడవకుండా ఎలా ఉంటుంది అనేసి. సో వీ యూజ్ న్యాచురల్ ప్రిజర్వేటివ్, ఓకే, విచ్ ఈస్ వెరీ సేఫ్. 100% న్యాచురల్ ప్రిజర్వేటివ్, ఓకే, నో కెమికల్ థింగ్. ఆ న్యాచురల్ ప్రిజర్వేటివ్ కూడా ఒక 3 to 4 months వరకు ప్రిజర్వ్ చేస్తాయి. ఇది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఎవరికైతే ఎన్ని డౌట్స్ ఉన్నాయో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందని ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఓకే. సో at what stage you are adding the natural content, how much content oil you are adding, సో అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి అన్నమాట. సో మనం ఒక ప్రోడక్ట్ ఫార్ములేట్ చేసేటప్పుడు అది ఎలా ఫార్ములేట్ చేస్తున్నాము, ఏ టైంలో ఏ ఇంగ్రీడియంట్ వేస్తున్నాము, కూల్ ఫేస్లో వేస్తున్నామా, హాట్ ఫేస్లో వేస్తున్నామా, ఇట్స్ కంప్లీట్లీ అంటే ఇదంతా ఒక టెక్నికల్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక ప్రోడక్ట్ లాంగ్ లాస్టింగ్గా రావాలి అన్నా పాడైపోవాలన్నా. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ పార్ట్. అంటే మనము ఫార్ములేట్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, ఓకే. సో ఈ వెబ్డ్ సోప్ చేయడానికి 3 days అయితే పడుతుంది. బికాస్ మనము స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసాం కదా, ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసి వీ హ్యావ్ టు కుక్ ఇట్, ఓకే. సో దాని తర్వాత దానికి 2 days ఆఫ్ టైం రెస్ట్ ఇవ్వాలి. అది ఫస్ట్ మెల్ట్ అవుతుంది, తర్వాత హార్డ్ అవుతుంది. హార్డ్ అయిపోయిన తర్వాత దాన్ని విప్పింగ్ చేయాలి. విప్పింగ్ చేస్తే డబుల్ ఆఫ్ సైజ్లోకి మారిపోతుంది. అది విప్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి. సో 1 day మొత్తం చేతులన్నీ పోతాయి, బికాజ్ వీ హ్యావ్ టు విప్ ఇట్. అండ్ చాలా ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది, బికాజ్ అది గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోయిన దాన్ని మనం విప్పింగ్ చేయాలి అన్నమాట. సో ఆ విప్పింగ్ చేయడానికి కంప్లీట్గా ఒక డే అంతా పడుతుంది, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ అ బిగ్ బ్యాచెస్, ఓకే. సో మేము బిజినెస్ చేస్తున్నాము కాబట్టి పెద్ద పెద్ద బ్యాచెస్లో చేయాలి కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ టైం. సో మస్ట్ అంటే 3 days కంపల్సరీ మాకైతే పడుతుంది. సో విప్పింగ్ అయిపోయింది అండ్ బేస్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కస్టమైజ్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో నేను చార్కోల్ వెబ్ సోప్ చేస్తున్నాను. చార్కోల్ వెబ్ సోప్ ఈజ్ రియలీ అ డీటాక్స్డ్ వెబ్ సోప్ అనమాట. మన ఫేస్ మీద ఉన్న డర్ట్, పొల్యూషన్, వాట్ ఎవర్ ద డర్ట్ అట్రాక్ట్, స్కిన్ ఏదైతే అట్రాక్ట్ చేసుకొని ఉందో అదంతా వాష్ ఆఫ్ చేస్తుంది. ఇట్ విల్ లిటరలీ డీటాక్స్ యువర్ స్కిన్ అనమాట. సో మీకు ఆయిలీ స్కిన్ ఉన్న, పింపుల్స్, యాక్నే అండ్ ఎలాంటి స్కిన్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నా ఈ చార్కోల్ వెబ్ సోప్ యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యాక్నే అండ్ ఆయిలీ ఫేస్ పర్సన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఓకే. సో వాళ్ళకైతే లిటరలీ గేమ్ చేంజర్ అనమాట. ట్రై ఇట్ వన్స్, బికాజ్ ప్రతి దాంట్లో ఒక హ్యాండ్ టచ్ ఉంటుంది. ప్రతిదీ హ్యాండ్తో కేర్ఫుల్గా చేసింది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా కేర్ తీసుకొని మా చేతులతో మేము చేస్తాము కాబట్టి ప్రతి దాంట్లో ఒక హ్యాండ్ టచ్ ఉంటుంది. అండ్ ఎంత హ్యాండ్ టచ్ ఉంటుందో అంతే రిజల్ట్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. ట్రస్ట్ మీ, యూజ్ ఇట్. మాకైతే చాలా వరకు రివ్యూస్, ఫీడ్బ్యాక్స్ వస్తాయి. బట్ ఐ డోంట్ గెట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా, బికాజ్ నాకు రిప్లై ఇవ్వడానికే టైం ఉండదు. పోస్ట్ చేయడానికి నేను మర్చిపోతాను. యాక్చువల్లీ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు మెసేజ్, కాల్స్ అన్నీ డీల్ చేయడంతో. వన్స్ మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేయడం అలవాటు అయిపోతే, హ్యాబిచుయేటెడ్ అయిపోతే లిటరలీ యూ వోంట్ గో ఫర్ ఎనీ అదర్ ప్రోడక్ట్, ఓకే. చాలామంది క్లెయిమ్ చేస్తారు వీఆర్ ఇంటూ ఆర్గానిక్, బట్ డూ దే రియలీ ఇన్వెస్టింగ్ ద న్యాచురల్ థింగ్ ఇన్ దేర్ ప్రోడక్ట్? డోంట్ నో. బట్ ట్రస్ట్ మీ, మేము ఏదైతే వీడియోలో చూపిస్తామో 101% అది ప్రోడక్ట్లో వేస్తాము.
మీరు చూడవచ్చు మాకు వచ్చినన్ని ఫీడ్బ్యాక్స్ ఇంకా ఏ పేజ్లో రాలేదు అనే అనుకుంటున్నాను. బికాజ్ వీ డోంట్ పే టు ఎనీ వన్ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్. I swear, I can swear on anyone that I didn't pay any single rupee to get feedbacks, okay? Because ఇది అంతా నా కష్టం, నేను పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ద న్యాచురల్ థింగ్ వాట్ ఐ గివ్ టు మై కస్టమర్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీడ్బ్యాక్సే ఇచ్చినారు తప్ప ఇంకా అందులో మోసం అంటూ ఏమీ లేదు. యూ కెన్ ట్రస్ట్ బ్లైండ్లీ అండ్ స్టార్ట్ యూజింగ్ అవర్ ప్రోడక్ట్ అండ్ యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు. యూ కెన్ లిటరలీ ఫీల్ ద న్యాచురల్ థింగ్ ఇన్ మై ప్రోడక్ట్, ఓకే? నాకు ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ కాంపిటేటర్, but I can say damn sure that you can literally feel the natural thing in my product. ఇక్కడ నేను లైవ్గా వాష్ చేసుకొని మరీ చూపిస్తున్నా. See, you can see the lather also, it has formed good lather and skinny dry out కూడా చేయనివ్వట్లేదు and it has a pH of 5.5, between 5.5 to 6. So it is very safe for skin, you can use it. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ share our video, spread goodness, spread awareness about the organic thing, okay? I started this business only to give natural products, okay? సో వాడే ప్రతి దాంట్లో కల్తీ ఉంటుంది. ఈవెన్ స్కిన్ కేర్, తినే ఫుడ్లో, పీల్చే గాల్లో, వాటర్ ఎక్సెట్రా, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్, రైట్? బట్ మై మోటో ఇస్ టు గివ్ అ న్యాచురల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ వెరీ జెంటిల్ ఆన్ స్కిన్. చాలామంది డ్రై స్కిన్తో బాధపడుతున్నారు, ఏ ప్రోడక్ట్ పెట్టాలో అర్థం కాదు, ఏది పెట్టినా స్కిన్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు యూజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్, స్కిన్ సేఫ్, స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఇది రిజల్ట్స్ ఇవ్వడానికి టైం పడుతుందేమో బట్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్. అంటే లైక్ రూట్స్తో క్యూర్ చేస్తుంది మీ స్కిన్ని, నాట్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ బట్ ఇట్ విల్ హీల్ ఫ్రమ్ ద రూట్ కాజ్, ఓకే? దో ఇట్ విల్ టేక్ టైమ్ బట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, ఓకే? యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంత టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకే? బాయ్.